అదే అమ్మ మంచి క్వశ్చన్ అడిగిన. నేనేమంటున్నా అంటే ఎందుకు ఇప్పుడు అప్పులాళ్ళు ఉంది అంటుండు. ఏం అడిగినా కానీ దేని గురించి అడిగినా కానీ అప్పులాళ్ళు ఉంది, తెలంగాణ అప్పులో ఉంది, ప్రతి అప్పులో ఉంది అని అంటారు. ఈ మహాత్మా గాంధీ స్టాచ్యూ ఇప్పుడు ట్యాంక్ బండ్ కాడ అవసరమా? అది కూడా మళ్ళీ గవర్నమెంట్ ప్లేస్లో పెడతలేడు. అందరి ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఉన్న భూమి వాళ్ళు కాంప్లెక్స్లు వాళ్ళనే ఖాళీ చేసి అని నోటీస్ పంపించిండు. అవునా కదా? అది అందులో పెట్టుడు ఎందుకు? ఆయన మహాత్మా గాంధీ గురించి ఎందుకు ఇప్పుడు పెట్టుడు? ఆయన అంత గొప్ప మనిషి ఏముంది అని చేసింది? అసలు నిజంగా చెప్తున్నా, మహాత్మా గాంధీ చేసిన మంచి పని లేనే లేదు. అసలు దేని గురించి చేసిండు? అసలు దేని గురించి చేయలేదు. అసలు పెట్టుడు అవసరమే లేదు. ఆయన 5,000 కోట్లు అంటే తక్కువ పైసలా? 5,000 కోట్లు అంటే తక్కువ రూపాయల? ఎందుకు? అది అనవసరం. అసలు పెట్టనే అవసరమే లేదు. అది స్టడీ మీద, అది హాస్పిటల్ మీద అవే పైసలు అదే పైసలు అవిట్ల మీద పెడితే బాగుంటది. దీని మీద వేస్ట్ అసలు నన్ను అడిగితే. బడ్జెటే లేదు. 5,000 కోట్లు ఏం చెల్లిస్తారు నాకు అర్థమైతలేదు. మళ్ళీ తెచ్చి మా మీదనే పెట్టి మా మీదనే వేసి అందరు తెలంగాణ ప్రజల మీద వేసి మంచికి ఇంటిని అంటే ఒక మనిషి మీద ఇంత వేసి మళ్ళీ ఎందుకు? ఇది కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన ఒక మంచి పని చేసిండు, కొన్ని చేసిండు. ఆయన అది సచివాలయం కట్టిండు, 1,500 కోట్లలో కట్టిండు. యాదగిరిగుట్ట కట్టిండు, 1,500 కోట్లలో కట్టేసిండు, అయిపోయింది. మళ్ళీ దాని పైసలు దానికి వస్తూనే ఉంటాయి గవర్నమెంట్కి. ఇది దేని గురించి? దేనికి వస్తాయి? ఇప్పుడు యాదగిరిగుట్ట కట్టిండు, మళ్ళీ దానికి పైసలు వస్తూనే ఉంటాయి. ఇది అసలు నాకు అనవసరం. దీని అసలు కట్టుడే వేస్ట్. అది ఓకే ఓకే పరిస్థితి బాగాలేటప్పుడు కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, తెలంగాణ కార్యకర్తలు అలా తీసుకుని ఎందుకు కదా అలా ఫ్యామిలీ నిలబెడతాం ఒక పొజిషన్ లో అంటున్నారు. అదేంటి గురించి? వాళ్ళ ఫ్యామిలీ గురించి అయితే ఇస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చుకోమాను, వాళ్ళకి ఇచ్చుకోమాను. ట్యాక్స్ ఎందుకు అమ్మా ఇక్కడ కట్టుడు? అసలు నాకు అర్థం. ట్యాంక్ బండ్ కన్నా కట్టాల్సిన ఏమొచ్చింది? చాలా మంది ఏమంటున్నారంటే ఆ బడ్జెట్ ఏదో పబ్లిక్ ఇచ్చిన పథకాలు. నేను అదే అంటున్నా. మా పథకాలు ఆమె ఇప్పుడు గాంధీ గురించి ఆ కార్యకర్తలు కానీ ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు కానీ ఎవరు కానీ మంచి పనులు మస్తు ఉన్నాయి చేయాలంటే, చాలా మంచి పనులు ఉన్నాయి. ట్యాక్స్ ఎందుకు అసలు? మంచి పనులు చేయమనండి, అవే పైసలు ఆరోగ్యం దానిలో మంచి హాస్పిటల్ కట్టమనండి, లేదంటే స్టడీ పరంగా చదువు పరంగా మంచిగా చేయమనండి. అప్పుడు అనుకోకుండా మీరే మళ్ళీసారి కూడా మీరే గెలుస్తారు. ఎందుకు అన్ని దిమాగ్ లేని పనులు అన్ని చేస్తారు? మంచి పనులు పథకాలు ఇస్తాం వల్ల మర్చిపోతున్నారు. కొత్త వాళ్ళు వచ్చి కొత్త పథకాలు పెడతాం వల్ల మర్చిపోతున్నారు. ఆ విగ్రహాలు మా పూర్వీకుల విగ్రహాలు ఉంటే తప్పేందని అంటున్నారు. దానిలో తప్పేముందంట? విగ్రహం కట్టుకోమనన్నా గవర్నమెంట్ ప్లేస్లలో కట్టుకోమనండి. అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఉన్న జాగాల మీద వచ్చి వాళ్ళకు నోటీసులు ఇచ్చి 500 ఫ్యామిలీ బయటకు ఉంచడం ఎందుకన్నా? గవర్నమెంట్ దానిలో కట్టుకో. నువ్వు ఎంత పెద్ద కట్టుకో, వాళ్ళ పైసలు వేసుకొని కట్టుకుంటురుగా. అది వాళ్ళ పైసలు వేసుకొని మేము చందలెక్క వేసుకొని కడతామంటారు. కట్టుకోమాను, గవర్నమెంట్ ప్లేస్లలో కట్టుకోమని. ఎన్ని గవర్నమెంట్ ప్లేసులు లేవు? సిటీ అవుట్స్కట్లో బొచ్చడు ఉన్నాయి, సిటీలో కూడా బొచ్చడు ఉంది. కరెక్ట్. మళ్ళీ ట్యాంక్ బండ్ కాన్నే పెట్టాలని ఏం అవసరం ఉంది? ట్యాంక్ బండ్ దగ్గర ఈ మధ్యకాలంలో మూసి వాసన బాగా వస్తుంది. ఫ్యామిలీలు కూడా పాడవుతున్నాయి. కొత్త చోట్లకి ఇల్లు ఇస్తున్నాము. దీనిలో తప్పేముందని? అది మూసి అనేది దాన్ని మంచి చేయమను. మూసి అనేది దాన్ని మంచి చేయమను. అట్లాంటి దాని వాళ్ళది రిజిస్ట్రేషన్ భూమి ఇప్పుడు 500 ఫ్యామిలీలు బయటకు వచ్చాడు. అది ఎంతవరకు కరెక్ట్? వేరే దగ్గర గవర్నమెంట్ పెడుతుంది మస్తు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళ చాలా మంది ఉన్నారు. 500 ఫ్యామిలీలు అంటే వాళ్ళ బయటకు వచ్చి ఇప్పుడు ఇది అంతే చేసాడు ఎందుకు? వేరే కాడ మస్తు ఉన్నాయి. ఆ రేవంత్ రెడ్డిని నేను చెప్తున్నా దీని పరంగా వేరే కాడ కట్టుకో, మంచి పనులు చేయి, మంచిగా ఉండు. ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంది నీకు, ఇంకా మంచి అది ఉంది. అది మంచి పనులు చెయ్యి. ఇది అంతా నచ్చలేదు నాకు అది విగ్రహం పెట్టుడు అనేది. లేదు ఆడ కట్టుడు అంటే వేరే కాడ కట్టుకో, ఆడ కట్టుడు నచ్చలేదు నాకు. అక్కడ కట్టుడు ట్యాంక్ బండ్ కాడ కట్టుడు నచ్చలేదు. వేరే దగ్గర గవర్నమెంట్ ప్లేస్ల కాడ కట్టుకోమని. 1 వార్లనా? 1 వార్లో చెప్పాలంటే మంచిగా లేదు. మార్చుకో. అన్ని చిన్న పిల్లల లెక్క చేస్తుండు. ఏది ఇలానన్నా చిన్న పిల్లల లెక్కనే చేస్తుండు. అది ఏ విషయమైనా కానీ చిన్నపిల్లల లెక్కనే. నీ ఇంట్లో గురించి నీ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు కానీ వేరే వాళ్ళ గురించి అసలు ఆలోచిస్తలేవు, చేస్తలేవు. అది ఏ విషయమైనా. అదొకటి. హాయ్ మేడం. స్టాచ్యూ పెట్టండి మేడం, పెడితే పెట్టని. కానీ ఉన్న ప్రజలను ఎందుకు అపార్ట్మెంట్లను తీసేయడము, వాళ్ళ ప్రజలని ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టడం? ప్రజలు ఉన్నారు తెలంగాణలో, విగ్రహం పెట్టని. ఒక ప్లేస్ ఇప్పుడు పోయిన కేసీఆర్ ప్రభుత్వంలో అంబేద్కర్ స్టాచ్యూ పెట్టిండు, మంచి కాల్ ప్లేస్లో పెట్టిండు. అసలు ప్లేస్ చూసి పెట్టండి. ఎవరైనా వద్దన్నారు కదా మేడం. మనకు ఎలా అంటే ఇప్పుడు రైతులు చాలా కష్టపడుతున్నారు రైతు బంధు గురించి. ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కదా ఒకసారేమో 1 టైం ఏమో వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే రైతు బంధు గురించి
తీసేసి రైతు బంధు వేసినాక మన స్టాచ్యూ ఏమైనా ఉంటే గవర్నమెంట్ ప్లేస్ కేసు ఉంటే కట్టండి. ఎవరు వద్దన్నారు దానికి? గాంధీ స్టాచ్యూ కట్టొద్దని ఎవరు అన్నారు, కట్టాలి. అన్ని కూడా మన హైదరాబాద్ మన తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలి. కానీ ఉన్న ప్రజల కాడికి పోయి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళతోటి వాళ్ళ లైఫ్ తోటి ఆడుకోండు, అపార్ట్మెంట్ కాల్ చేసుడు చాలా కష్టంగా మేడం. వాళ్ళకు కూడా లైఫ్ ఉన్నది, వాళ్ళ సొంత ఒక్కొక్కరు 70 lakhs పెట్టి ఒక్కొక్క ప్లాట్ తీసుకున్నారు. వాళ్ళకు 1 crore 40 lakhs ఇచ్చి మిమ్మల్ని కాల్ చేస్తా అంటే వాళ్ళు ఒక కుటుంబం లెక్కలు ఉన్న వాళ్ళని విడదీసి ఇప్పుడు కుటుంబం లెక్కలు కలిసిన వాళ్ళని వేరే కాడ కట్టుకోమంటే వాళ్ళు ఎక్కడికని వెళ్తారు, ఎక్కడని కట్టుకుంటారు. ఉన్న ప్లేస్ నుంచి వాళ్ళు కాల్ చేసి ఇదైతే నేనైతే ఖండిస్తున్నా మేడం. మరి అదే పబ్లిక్ ఎన్నో హామీలు ఇచ్చారు, ఆ హామీలు నిలబెట్టారు. అదే అంటున్నా మేడం, రైతు భరోసా అయినా ఇప్పుడు చాలా ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ నడిచినాయి, ఒక్కొక్క ఓటుకు 5,000 7,000 ఇచ్చి ఇవంతా ఓట్లు దొంగ ఓట్లు వేసుకుంటా ఇవన్నీ వేసుకుంటా గెలుచుకుంటా పోవడం కాదు మేడం. పేద ప్రజలకు అనేవాళ్ళు ఉన్నారు, రైతులు అనేవాళ్ళు ఉన్నారు. రైతు భరోసా వేయాలని కోరుకుంటున్నా. గరీబోళ్ళు అయినా ఎవరికైనా చాలా కష్టంగా ఉంది, ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు గోల్డ్ రేట్ అయినా మస్తు దేనికైనా ఇబ్బంది అయిపోతుంది గవర్నమెంట్ మీద. రేవంత్ రెడ్డి పరిపాలన అయితే నచ్చడం లేదు మేడం ప్రస్తుతం మీద నాకైతే. ఎందుకు ఉన్న ఇల్లు వాళ్ళ సొంత ఇల్లు వచ్చి కూలగొట్టారు ఇక మేడం. దాని గురించా? హైడ్రా అంటే వచ్చింది మన ఉన్న ఇప్పుడు హీరోస్ ఉన్నారు, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు అయినా ఎంపీలు అయినా వాళ్ళ ఇల్లులు చెరువుల కుంట పొట్టి కాలువల పొంటి ఉన్నాయి, వాటిని అయితే కూల్చోరు. పేద ప్రజల కాడికి వచ్చి కూలగొడతారు మేడం. అదే ఎక్కడ పద్ధతి మేడం? హాయ్. అది ఎలాగంటేనండి, మూసీ నదిలో అంటే మూసీ నది ప్రక్షాళన చేసే ఉద్దేశంలో, అంటే నదిని శుభ్రం చేసి కొంచెం, ఎందుకంటే ఎంత చెడ్డ కంపు ఎంత చెత్త స్మెల్ వస్తుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లే. ఆ మూసీ నది అంటేనే కంపు నది అని అర్థం. ఏది ఇప్పుడున్న అర్థంలో. ఒకప్పుడైతే మంచి పేరు ఉండేది మూసీ నది అంటే. ఇప్పుడు వ్యర్థ జలాల కింద తయారైపోయి చెత్త అంతా అందులో కలిపేసి ఆ నది అంతా కంపు అయిపోయింది. అటువంటి కంపు నదిని ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో ఒక టూరిజం పార్క్ కింద చేయాలన్న ఉద్దేశంతో ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు చేసే భాగంగానే అందులో బాగా సుందరీకరణ చేసి ఒక 5,000 కోట్లతోటి గాంధీ గారి విగ్రహాన్ని అక్కడ పెట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా ఏంటంటే అది మంచి టూరిస్ట్ పార్కు లేదా ఎకో పార్క్ కింద చేయాలన్న ఉద్దేశం అయితే రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారిని అయితే నేను అభినందిస్తున్నానమ్మ, ఒక సామాన్యునిగా. ఆయన్ని అందులోనూ ముఖ్యంగా గాంధీ మహాత్ముడు విగ్రహం పెట్టడం అనేది చాలా ఆనందించదగ్గరం. ఎవరెవరో రకరకాల విగ్రహాలు పెట్టారు, కానీ ఏంటంటే గాంధీ గారి విగ్రహాన్ని ఈ మధ్య కొంతమంది తక్కువ చేస్తూ వస్తున్నారు. కొన్ని పార్టీల పరంగా కానీ రకరకాలుగా కానీ ఏ విధంగానైనా సరే కొంతమంది దాన్ని తక్కువ చేసి చూడటం అనేది చాలామంది ప్రజలు దాన్ని జీర్ణించుకోలేని పక్షంలో ఉన్నారు. అందుకోసం ఏంటంటే ఏదైనా సరే అయితే ఏంటంటే దానికోసమైనా సరే ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు గాంధీ గారి విగ్రహాన్ని పెట్టి గాంధీ గారికి మళ్ళీ ఒక మంచి విలువని గౌరవాన్ని ఇవ్వటం నేను ఆనందిస్తున్నానమ్మా. ఆ విధంగా మూసీ నది ప్రక్షాళన కూడా అవుతుందన్న అందుకు చాలా సంతోషంగా ఉంది. అక్కడ టూరిజం పార్క్ చేయటం లేదా అది తయారయ్యాక మనకు పూర్తిగా చెప్పగలం. ఎందుకంటే ఆయన ప్రణాళిక అయితే చాలా గట్టిగానే చేసే ఉద్దేశంలో ఉన్నారు. ఆ విధంగా ఇంకా బాగా చేయాలని, హైదరాబాద్ని ఇంకా డెవలప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. బడ్జెట్ లేదంటారమ్మా, ఎవరైనా అలాగే అంటారు. ఏదైనా పెట్టేటప్పటికి ఏదైనా చేయేటప్పటికి మాత్రం లక్షల కోట్లు వచ్చేస్తాయి. అదంతే, అది మామూలుగా చెప్పాలి. అది ఇప్పుడే చేయొచ్చు. అంటే ఏంటంటే ఏది చేసినా చేయాల్సింది చేయాలి. అంటే ఇప్పుడు అక్కడ ఎందుకు అలా ఖర్చు చేసి ఎక్కడ ఎలా చేయొచ్చు కదా అని అనొచ్చు. మరి ఎక్కడ చేస్తే ఇచ్చిన హామీలే. అది ప్రజలు అంటే ప్రతిపక్షాలు కూడా అడిగే దృష్టిలో లేరు. ఈయనకి అడుగుతున్నారు, అడిగినా వీళ్ళ లెక్క చేసే స్థితిలో లేరు. అది పెడదాము వద్దా, లేకపోతే ఖజానాకు ఒకసారి పెడితే సరిపోదు కదా, ప్రతి సంవత్సరం చేస్తూనే ఉండాలన్న ఉద్దేశంతో ఉన్నారేమో. లేదా ఇదంటూ చేస్తే కనుక కొంత ఆదాయం వస్తాయి. టూరిజం పార్క్ కింద చేయటం వల్ల ఆదాయం జనరేట్ అవుతుంది కదా. ఆదాయం జనరేట్ అయిన తర్వాత అయినా సరే వాళ్ళకి ఆ విధంగా హామీలు నెరవేరుద్దాం అన్న ఉద్దేశంతో ఉండొచ్చేమో.
అది చూడాలమ్మా. ఎందుకంటే చెప్పలేం. అంటే ప్రణాళిక అయితే అనుకున్నారు తప్ప ఇంకా ముందుకెళ్ళలే. దానికి ఏమన్నా కాంట్రాక్ట్లు ఏమన్నా చూస్తున్నారేమో తెలియదు. అది ఇంకా ప్లానింగ్ ఎక్కడ పెట్టాలన్నది కూడా వాళ్ళకి క్లారిటీ లేదు. మూసీ నదిని ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశం అయితే ఉంది, కానీ అది ఏ ప్రాంతంలో చేయాలి, ఎక్కడ చేస్తే బాగుంటుంది, ఎక్కడ చేస్తే టూరిజం పార్క్ కింద అది డెవలప్ అవుతుంది అన్నది చూసుకోవాలి. అది తప్ప అంతకంటే ఏం కాదు. ఆ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ మనుషులతోని పిల్లలతోని జస్ట్ ఒక చిన్న మీటింగ్ లా పెట్టుకొని అందులో ఒక మాట అన్నారు. అవసరమైతే రాహుల్ గాంధీ గారి ఫ్యామిలీని అందరూ డబ్బులు వేసుకొని మరి వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వడానికి సపోర్ట్ ఉన్న కెపాసిటీ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ నాయకులు వాళ్ళు అదే చట్టాలు తీసుకొని పబ్లిక్ చేయొచ్చు. అది ఎందుకంటేనమ్మా, ఇప్పుడు ఏదైనా మంచి విషయానికైతే పబ్లిక్ చేయి చాపడానికి వస్తారు, సహాయం అందించడానికి వస్తారు. ప్రతిదానికి రావాలన్నా కాదు, పబ్లిక్ని అడగొచ్చు కదంటే. ఇప్పుడు మంత్రులే డబ్బులు అలా ఇంత వేసుకొని మరి మా గాంధీ గారి ఫ్యామిలీ నిలబెట్టడానికి జరుగుతున్నాము అంటున్నారు. అయితే ఒకటి ఇక్కడ ఎలాగంటేనమ్మా, ప్రతిదానికి మనం అలా చేసి ఇలా చేయొచ్చు కదా. ఇప్పుడు నువ్వు అన్నం తింటున్నావు, నువ్వు అన్నం తినేది మానేసి 10 మందికి పెట్టొచ్చు కదా అని అంటారు. అది ఎంత ఫూలిష్ క్వశ్చన్ అంటే, అక్కడ చేయాలి. నువ్వు థియేటర్కి 300 ఖర్చు చేస్తున్నావు, 300 ఖర్చు చేసే బదులు 4గురికి టిఫిన్ పెట్టొచ్చు కదా అంటావు. నీ డబ్బులు, నువ్వు సంపాదించుకున్న డబ్బులు వేరే వాళ్ళకి ఖర్చు చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ప్రజానాయకులు కదండి, ప్రజలు ప్రజానాయకులైనా పెట్టాల్సిన అవసరం ఏందమ్మా? పెట్టాలని ఉందా? వాళ్ళ ప్రజానాయకులు అయితే డబ్బులు కోట్లు ఉంటాయని ఉందా అంటున్నారు. వాళ్ళు పెట్టాలన్న మైండ్ ఉంటే అలాగనుకుంటే ఒకటే, వాళ్ళు ప్రజానాయకులే కదా. అటువంటి ప్రజానాయకులే ఒక్కడికి సహాయం చేయటం కానీ, ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక్కడికి సహాయం చేయటం నేను చూడలే. ఒక్కడికి డబ్బులు ఇచ్చి, ఇదిగో మీరు ఇంత ఆపదలో ఉన్నారు కదా, మీరు ఇన్ని కష్టాల్లో ఉన్నారు కదా, మేము ఈ పరిస్థితి మేము సహాయం చేస్తామని చెప్పడం కానీ ఇవ్వడం కానీ నేను చూడలే. ఇప్పుడు ఎవరో ఒక చిన్న పాప ఉంది, 16 కోట్లు ఖర్చు అవుతున్నాయి అంటున్నారు ఆ ఇంజక్షన్ కోసం. ఆ 16 కోట్లు ఖర్చు చేసేది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరో ఒకళ్ళు అడ్డగోలుగా దోసేసిన మంత్రులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఇవ్వచ్చు కదా, ఎవరు? ప్రజలు, సామాన్య ప్రజలే 100 వేసుకుని, 200 వేసుకుని, 300 వేసుకుని సహాయం చేస్తున్నారు. కానీ ఒక్క సన్నాసి కూడా, ఒక్క ప్రజాప్రతినిధిగా ఉన్న ఒక్క సన్నాసి కూడా సహాయం చేయడానికి ముందుకు రాలే. అందువల్ల ఏంటంటే వాళ్ళు అటువంటి వాళ్ళకి రారు. ఎంతసేపు ప్రజల దగ్గర దోచుకోవడానికి ఉండేవాళ్ళు, ప్రజలకు దోచిపెట్టడానికి అయితే ఉండరు. వాళ్ళ థీరీ అంతా. రాజకీయాల్లోకి వచ్చింది ఏంటంటే, వాళ్ళు కొన్ని కోట్లెన్నో పెట్టి జనాలను కొని రాజకీయాల్లోకి వస్తారు, గెలుస్తారు. ఆ గెలిచిన తర్వాత ఏంటంటే, పెట్టింది 10 దోచుకోవడానికి చూస్తారు తప్ప ప్రజలకు పెట్టడానికి అయితే ఎవ్వరూ చూడరు. ఇదైతే వాళ్ళలో క్లారిటీ. కరెక్టే, 100% కరెక్ట్ అమ్మా.